హాయ్ గైస్, ఈరోజు అయితే మన గణపతి దేవాలయానికి అయితే వెళ్తున్నాం. ఎట్లా అనేది ప్రాసెసింగ్ ఎట్లా ఉంటుంది అనేది ఏడుండే ఆ రోజు చెప్పిన కదా ఫస్ట్ వీడియోలో. ఇక రెడీ అయినా మొత్తం టాటా ఏస్ అవన్నీ సెట్ అయినాయి. బండికి డెకరేషన్ లేదు, ఇది ఆయన తీసే టైపు. ఇదంతా మనోళ్ళే, మొత్తం మంది అయితే రెడీ అయ్యారు. ఫస్ట్ అయితే ఇక ఇక్కడ నుంచి వెళ్తున్నాం టాటా ఏస్లో. కొబ్బరికాయలు అవన్నీ ఏతల మనిషి అలా షాప్ కాబట్టి అది తీసుకొచ్చాను. ఇప్పుడైతే ఇంకో ఆయన యాదవ్ ఆయన తప్పిపోయాడు, ఇంటికాడికి వెళ్ళి లేట్గా వచ్చాడు. మొత్తానికి అయితే ఎక్కిండు. ఇప్పుడైతే ఇక స్టార్ట్ అయినాం. ఇది మా విలేజ్లో ఎక్కడో గణపతి తుంగపుత్ర. ఇప్పుడైతే ఇది మేడారం బైపాస్. ఇది ధర్మారం నుంచి అయితే మనం ఫస్ట్ రైట్కి వెళ్తాం. ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాడు మావాడు బాగా. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం గంగకు పోవాలి. గంగకు పోయి స్నానం చేసి కొన్ని వాటర్ తీసుకొని గణపతి దేవడానికి వెళ్ళాలి. గంగ స్నానం అనేది కంపల్సరీ వేయాలి. అయితే మా దగ్గర ఉన్న గంగకైతే వచ్చినాం, గోదావరి. అది ఎక్కడ అంటే మన కోటిలింగాలు. ఇదంతా మా గ్యాంగ్ మొత్తం మందికి ఈత వచ్చు. ఆల్మోస్ట్ చిన్న వాళ్ళకు కొంచెం రాదనుకో, ఇప్పుడే కాబట్టి కొంచెం మనమే నేర్పియాలి. గోదావరి అయితే అప్పుడు అంతగానం లేదు, కానీ మన వర్షానికి బాగా అదైంది, బాగా వరద వచ్చింది. ఇక్కడ దాకా వచ్చింది. గుడి ఉంటుంది ఆడ, గుడి కూడా ఆల్మోస్ట్ వరద వచ్చిన. ఒక అర్ధగంట దాకా మినిమం చేసారు అనుకో. ఇక ఎంతైనా బాగా రోజులు అయ్యా స్నానం చేయ. అది కూడా మళ్ళా ఈత కొట్టడం అంటే చాలా ఇష్టం అన్నట్టు, ఇక చిన్నోళ్ళకి కానీ ఎవరికైనా. ఇప్పుడైతే బండికి కొంచెం గంగ నీళ్ళు అనేటివి చల్లాలి. రామకృష్ణ చల్లిండు, ఫోటో కూడా పెట్టిండు. ఇక మళ్ళా ఇక బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే డబ్బా అయితే కొద్దిగా ఇరిగింది, అంటే లైట్గా దాన్ని సెట్ చేసి ఇలా బయలుదేరినాం. ఇక ఇప్పుడైతే వెళ్ళినాం. ఆ డ్రైవింగ్ చేసేటోడు కూడా మా ఫ్రెండ్ గాడే. వెనకాలనైతే కొద్దిగా మంచిగా హవా ఉంటుంది ఎంతైనా. మీరు చూడండి ఎట్లుంటుందో హవా, పొల్లు వేరే. యూత్ అన్నట్టు రాక్ స్టార్స్, యంగ్ రాక్ స్టార్స్ యూత్. గణపతి అత్తయ్యాలు పొల్లు కొడతారు చింటుగాలు. ఇప్పుడైతే ఛాయ్కి అయితే దిగుతున్నాం. అట్లా టీ బ్రేక్ అన్నట్టు. మళ్ళా గణపతి తెచ్చినాక ఎట్లా ఛాయ్ కూడా తాగరు. అయిపోయారు. ఇప్పుడే కొద్దిగా ఛాయ్ తాగితే ఇంటికాడ తాగేటోళ్ళు తాగుతారు అనుకో. బట్ కాకపోతే ఇక మనకు కూడా కొద్దిగా లోపల ఆకలి అనేది అవుతుంది కదా, అందుకోసం అని ఇక ఛాయ్ అయితే తయారు చేస్తాడు రాజస్థాన్ బాయ్. మంచిగా ఉంటుంది ఈ రాజస్థాన్ హోటళ్ళల్లో ఛాయ్ కానీ సమోసా కానీ స్వీట్స్ మంచిగా చేస్తారు. ఛాయ్ అయితే తీసుకున్నాం.
కొంతమంది పాలు కూడా తీసుకున్నారు. ఈయన కొంచెం బాగా భక్తుడు అన్నట్టు. ఇట్లా పాలు తాగుతాడు. ఈయన అయితే ఏం తాగలే, చాయ్ కూడా తాగలే. వాళ్ళు కొంచెం సాగుకారులు కాబట్టి. ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరినాం, చొప్పదండికి అయితే వెళ్తున్నాం. ఇది పత్తిపాక. పత్తిపాక నుంచి మినిమం ఒక 10 కిలోమీటర్స్ ఏమో వస్తుంది. అంత కూడా ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఇక అంతా అంచనా వేసుకోవచ్చు. పోతున్నాయి గణపతి. పొల్లు ఒర్రుడే చింటుగాళ్ళు అయితే. అంటే బాగా ఎగ్జైట్మెంట్లు ఉంటారు చిన్నోళ్ళు బాగా. అంతకు మించి మీరు చూడవచ్చు, ఇప్పుడు అక్కడ గణపతి ఉన్నది మన పెట్రోల్ బంక్లో, అక్కడ కూడా కొర్రుతారు. పక్క పంట ఉన్నది ప్రణయ్ యాదవ్, మా అన్న పెద్ద అన్న. వీళ్ళంతా కొంచెం ఏం చెప్పారు హీరోస్ అంతా. ఇక వీళ్ళ కాడ ఎట్లా అవుతారు చూడరు. ఇప్పుడైతే ఇది చొప్పదండి, స్టార్టింగ్లో ఉన్నాం. ఇక్కడ ఇదేంటిది స్టార్టింగ్ ఇక మొత్తానికి అయితే. ఇక్కడ గణపతి కూడా పెద్ద పెద్ద మంచిగా పెడతారు. మీరు చూడొచ్చు, ఇక్కడ షెడ్ ఉన్నది, ఆల్రెడీ గణపతి పెట్టారు. లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంది కానీ మనకు చూపెట్టారు, అలాగే పట్టుకున్నాం కాబట్టి ఏ మంచిగా అనిపించింది. లేకపోతే గణపతి లేదు. రైట్ సైడ్లో ఉంది ఇంకోటి, ఇది అనిపించవచ్చు. ఇదంతా చొప్పదండి సిటీ అనుకో. లడ్డూలు అయితే ఇక్కడ దొరుకుతాయి 1000 రూపీస్కి, సారీ కేజీకి 200 ఏమో. మరీ అంతగానో మేము 1000. ఇప్పుడైతే ఆడ ఏమో తీసుకున్నారు సంథింగ్, నాకు కూడా తెలియదు. ఈయన బాగా మన ఏంటి హడావిడి చేస్తాడు బాగా. మా దాంట్లో హీరో అంటే ఆయననే. చిన్నోళ్ళకి అయితే బాగా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే గణపతి కనిపించేసరికి. ఇప్పుడైతే వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇది మన గణపతి ఉండే అడ్డ. ఇప్పుడు తీసుకెళ్ళి 9 రోజుల్లాగా మనం మన గుడిసెలో పెట్టుకోవాలి. మంచిగా పూజలు చేస్తూ ఇక్కడ యూటర్న్ తీసుకొని పోతే బెస్ట్. క్లౌడ్ కూడా ఏముంది కానీ క్లౌడ్ ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ క్లౌడ్ వచ్చే కార్లకు కానీ అందుకోసం అని ఇట్లా వాడి. మళ్ళీ గణపతి వచ్చింది, ఏ ఎగ్జైట్మెంట్ చూడరు. ఫుల్ ఉర్రుడే అంతే, వేరే ముచ్చట లేదాడ. ఇక్కడ గణపతి కనిపిస్తే చాలు ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్ ఉన్నది. మొత్తం ఎనర్జీ, ఫుల్ ఎనర్జీలో ఉన్నారు చిన్నోళ్ళు. ఇంకా ఈయన ఎక్కువ ఎనర్జీ అన్నట్టుగా ఈయనకు. ఇంకా లెఫ్ట్ సైడ్లో మనిషి ఉన్నాడు చూడు, ఆయన ప్రణయ్ యాదవ్, ఆయన ఇంకా బాగా ఎగ్జైట్మెంట్లు ఉంటాడు. ఇదైతే మన గణపతి అడ్డ, SVRR సంథింగ్. ఓకే, ఇప్పుడైతే ఒక గణపతి ఆల్రెడీ వెళ్ళింది. ఇప్పుడైతే మన దేవునికి కళ్ళకు మన కటన్ కడతారు కదా, దేవుడానికి అయితే వేరు మా వాళ్ళు ఇద్దరు.
ఇక ఇక్కడ గణపతి వెళ్తుంది వేరే వాళ్ళు ఆల్రెడీ టాటా ఏస్లో ఎక్కించారు చిన్న దాంట్లో. అది తీసినాక మనం పెడదామని అంత లోపల ఒకసారి చిన్న గణపతులు చూసినాం. చిన్నవి అంటే ఇక్కడ 100 రూపీస్కి ఒకటట. ఈ సైజుని బట్టి కొంచెం సైజు ఎక్కువ అయితే అట్లా. ఇది మన గ్యాంగ్ మొత్తం యంగ్ రాక్స్టర్స్ యూత్ అన్నట్టు. మీరు చూడొచ్చు అక్కడ బోర్డు, అదేంటి ట్యాగ్ కూడా యంగ్ రాక్స్టర్స్ యూత్ అని ఉంటుంది చూడరు. యంగ్ రాక్స్టర్స్ యూత్ నందిమేళ. ఇదైతే మన గణపతి. మన వాళ్ళంతా కొంచెం ఆశీర్వాదం తీసుకొని ఎట్లా ఇద్దాం ఏం చేద్దాం ఇట్లా అయితే మొత్తం చెప్తారు. గణపతి మాత్రం హైలైట్ అనిపిస్తుంది. మేము కూడా కొంచెం డెకరేషన్ చేసినాం లైట్గా. మీకు కనిపిస్తుంది ఇప్పుడైతే గణపతికి అయితే డబ్బులు, మిగతా డబ్బులు అయితే ఇస్తారు. చేసినప్పుడు కొన్ని, ఇప్పుడు నేర్చుకోండి. ఇక మా నాన్న 200 తక్కువ అంటే మొత్తం మేము చెయ్యను. ఇప్పుడు ఇక ఆ రోజే రాసుకోవాలి, ఆ రోజే తక్కువ వేసుకోవాలి అన్నట్టుగా మాట్లాడింది. ఏదైతేనే అని ఇచ్చేసినాం 200 ఇచ్చినా కానీ ఆ కవర్ కూడా ఇవ్వలే. ఆ రోజు వర్షం కొడుతాం. మళ్ళీ మేము ఇంటికాడ నుండి తెచ్చుకున్నది ఉండే, దాన్ని కప్పినాం. టాటా ఐస్ కూడా పెట్టారు. ఇక కొబ్బరికాయ కొట్టి టాటా ఐస్ లెక్కించుడే. ఇక సౌకర్యం అయితే వాళ్ళ కొట్టారు. సౌకర్యకి బాగా భక్తి ఎక్కువ. ఆయన పేరు రామకృష్ణ. ఈ కాటన్ తేవడానికి వేరప్పుడు. ఇప్పుడైతే లేవడుతారు మొత్తం. నేను కూడా ఉన్నా అందులో, కొంచెం మూలకున్నా. మొత్తం ముందు అయితే లేవట్టి అలా పెడదామని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఆయన. ఇట్లా కాదు ఇట్లా. ఓకే నో ప్రాబ్లం అని. కొన్ని గణపతులు అయినా సేల్ కాలేదు మళ్ళీ, ఎందుకో అర్థం కాలే. ఓకే గణపతి అయితే సగం దూరం తీసుకొచ్చి ఆపినాం. మళ్ళా ఇది ఆపుతాం. ఓకే అక్కడ నుంచి అయితే తీసినాము, తీసుకొచ్చి ఇక్కడ ఆపినాం. ఆపి పైన ముగ్గురు ఉండి ఇక్కడ లేవట్టి అటు జరిపితే సెట్ అయిపోయింది మన గణపతి. ఇప్పుడు ఇక కథం హవా స్టార్ట్. ఈ కాలం పీకలు కొన్నారు అంటే అయితే ఫుల్ గిరాకీ అయిపోయింది. పీకలు అమ్మేటైనాకైతే ఫుల్ గిరాకీ డైరెస్ట్. ఎట్లా అంటే దగ్గర 300 దాకా అయినట్టుంది. ఒక్కదానికి 20 రూపీస్. 20 రూపీస్ అంటే మంచిగా తీసుకున్నాడు. 15 మంది 15 పీకలో 15 పీకలో తీసుకున్నాడు మొత్తం. ఇది మన టాటా ఐస్, మా గంగాపుత్రులదే ఇది. ఓకే స్టార్ట్ అవ్వ. పీకలు చూసారా అలా ఉంటాయి. ఇక వాయించుతారు. ఇక ఇక్కడ నుండి స్టార్ట్ వాయించుడు మొదలైతే ఇక ఆపేది ఇవ్వలేదు. ఇక ఈ ఊదులల్లో వాయించులల్లో మన రామకృష్ణ
బాలకృష్ణ ఫేమస్, ఆయననే హెడ్. ఇక మధ్యలో వర్షం కూడా పడ్డది, కవర్ అయితే కప్పేసినాం. ఫుల్ అసలు మార్నింగ్ నుంచి మంచి వెదర్ ఉండే, మంచిగా ఉండే. మబ్బు కూడా చూడడానికి బాగుండే. ఇదైతే మా దగ్గర ధర్మారం, ఇది మా మండలి. ఇక్కడైతే మా వాళ్ళు చిన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకున్నారు గణపతి. వాళ్ళు ఆల్రెడీ చందా అడిగారు, మొత్తం జమ చేసినాకనే తీసుకున్నాం. అయితే లోపల పెట్టేసినాం, కొన్ని సామాన్ కూడా తీసుకున్నాం. ఇక దానికైతే ఇప్పుడు బయలుదేరుతాం. మధ్యలో కట్టె కూడా దొరికింది, దానికి జెండా స్టడీ చేసారు. వర్షం అయితే కవర్ కప్పినాం. చిన్నపాటి హవా అన్నట్టు ఊర్లో ఇది, ఎందుకంటే ఇక పెట్టినాం కదా గణపతి, అట్లా హవా ఉండాలి కదా కొద్దిగా. హవా లేకుంటే గణపతి కూడా ఉండదు ఇక అట్లా ఒకటి. शिवाजी महाराज की जय। ఓకే, అయిపోయింది, డ్యాన్స్ అయిపోయింది. ఇప్పుడైతే గణపతి అయితే దించుతున్నాం షెడ్యూలకి అయితే దించేసి పూజ అయితే స్టార్ట్ చేస్తారు. మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మళ్ళా పూజకైతే రెడీ అయినాం. చూడవచ్చు, గణపతిని పెట్టినాం. రైట్.